రాత్రైతే మరోలా మారి జనాలకి చుక్కలు చూపించే ఫ్యామిలీని చూసారా? వాళ్ళు పెట్టే టార్చర్ ని చూస్తారా? అయితే లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ సునామి సుధాకర్ టీమ్. గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్నడించింది మంత్రం మంచం. ఇంకా ఎంతకాలం ఈ చెట్టంట పుట్టంట తిరుగుతాం? మనం లేచిపోతాం. ఒప్పుకోరు. సరే లేచిపోదాం. సరే రేపు రాత్రి 12 గంటలకు వచ్చి నేను లేపుకెళ్తాను. ఓకేనా? ఓకే ఓకే బాయ్ 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 బాయ్. So cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. నడమేంటి అక్కడుంది? దిగింది దిగింది. మన గురించి ఊళ్ళో ఏమనుకుంటున్నారా? మీ ఇంట్లో పనోడు చాలా మంచోడు అనుకుంటారా గారు? నీ గురించి కాదురా, నా గురించి ఏమనుకుంటున్నారా? మీ అయ్యగారు చాలా గ్రేట్, చాలా మంచోడు, మంచి మంచి పనులు చేసిండ్రు అనుకుంటారా గారు? అంత మంచి పని నేనేం చేశాను రా? మంచి పనోడిని పెట్టుకున్నాడు. మంచులన్నీ ముందే చెప్పేశారు. ఎవరు ఆడియన్స్? అవతల నా కొడుకేడురా? నాన్నగారు పిలిచారా? నమస్కారం. వీడే నా కొడుకు, వచ్చి వాళ్ళమ్మ పోలిక. మన గురించి ఊళ్ళో ఏమనుకుంటున్నారా? పెద్దరాయుడు కొడుకు చాలా మంచోడు అంటున్నారు. ప్రతివాడు వాడి గురించే చెప్పుకుంటారు, నా గురించే చెప్ప. సెల్ఫ్ డబ్బాలు ఎక్కువైపోయినాయి. అమ్మో 10 అయిపోయింది, పడుకోవాలి పదండి. ఈ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మంజును లేపుకెళ్ళిపోవాలి. ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకో, ఇంటికి వచ్చి లేపుకపోయా అని చెప్పి రమ్మంటే వచ్చాను సార్. అసలే మాది పద్ధతి గల కుటుంబం సార్. ఈ పంచులు కామెడీలు కూడా నాకు సంబంధం లేదు సార్. సార్ 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 వద్దు సార్. పర్ఫార్మెన్స్ కా ఏం సార్ ఇది? 10,000 రూపాయలు తీసుకో, నా చెల్లిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు, దారి ఖర్చులు కనిపిస్తాయి. సార్ మీరు మాకు సపోర్ట్ అని తెలియక ఇంత పర్ఫార్మెన్స్ చేశాను కదా సార్. నీ పెర్ఫార్మెన్స్ చూద్దామని నేను ఎంతసేపు ఆగాను. నా 7 ఏళ్లలో ఎప్పుడు ఇంత పర్ఫార్మెన్స్ చేయలేదు సార్. చేస్తే ఎప్పుడు టీమ్ లీడర్ అయ్యేవాడివి. ఇంతకి మీ చెల్లి ఎక్కడ ఉంది సార్? లోపల రూమ్ లో ఉంది, వెళ్ళు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. లోపల రూమ్ లో ఉందంట, తీసుకెళ్ళిపోతాను మేడం. సార్ నాకేం తెలియదు సార్. అసలే మాది పద్ధతి గల కుటుంబం సార్. దిగో 500 తీసుకొని బస్సులో నాక్స్ కొనుక్కొని వాటర్ బాటిల్ కొనుక్కోండి. నాకు ఒక ఫ్రెండ్ ఉండు, ఆడ దుర్గారావు అని, ఆయన రిసీవ్ చేసుకుంటాడు. ఓకే, ఇంతకి మీరు ఇంట్లో ఏం చేస్తారు? పనుని పనోడువా నీ అబ్బాయా? ఇది ఎక్కడుంది? వీడు పనోడు చెప్పాడు, దాని అన్న సపోర్ట్ చేశాడు. ఇది ఎక్కడుందో ఏంటో. తోడు సార్, నాకేం తెలియదు సార్. అసలే మాది పద్ధతి గల కుటుంబం సార్. అదే వచ్చి లేపుకెళ్ళమంటే వచ్చాను సార్. నాకేం తెలియదు సార్. అయ్యా 50,000 పెట్టుకో బాబు. 50,000 దారి ఖర్చులకు పనికొస్తాయి. అమ్మాయిని బంగారంలా చూసుకోనాయన. అమ్మాయిని బంగారంలో చూసుకోవాలి. ఎంత అమాయకుడి, దాన్ని ఎలా ప్రేమించావో. అంటే మీరు మా ప్రేమకు సపోర్ట్ అయినా సార్? ప్రేమ అంటే ఏంటో తెలుసా నాయన? ఏంటి సార్? ఏం లేదు ప్రేమే, ఏం లేదు ప్రేమే. ఇంత మంచి ఫ్యామిలీని పెట్టుకుని లేపుకెళ్ళు అంటది. దరిద్రపు కొట్టు ముఖం ఉంది. అచ్చా, మొగోళ్ళంతా అందరూ ఓకే, లేడీ డామినేషన్ అనుకుంటాను సార్. ఐ థింక్. అమ్మా తోడు మేడం, నాకేం తెలియదు మేడం. ప్లీజ్ మేడం, నా కూతురిని బంగారులాగా చూసుకోవయ్యా. మా అత్తగారికి వాళ్ళ అత్తగారు ఇచ్చారంట, మా అత్తగారు నాకు ఇచ్చారు. ఈ జాగ్రత్త పెట్టుకొని ఖర్చు చేసుకో, ఓకేనా? అంటే మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారా మేడం? అత్తయ్యా డార్లింగ్, లేచిపోదామా? ఇక్కడికే లేచిపోయేది? ఇంత మంచి ఫ్యామిలీని పెట్టుకొని లేచిపోదామంటావా? పెద్దవాళ్ళని ఒప్పించా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఓకేనా? రేపు పొద్దుగాలు వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తా. మరుసటి రోజు. నమస్కారం మాయ. ఎవడానికి మాయా? ఎవడానికి మాయా? ఎవరికి మాయ? రాత్రి 50,000 ఇచ్చి మీ అమ్మాయిని లేపుకపోమని సలహా కూడా ఇచ్చారు కదా. రాత్రి 50,000 తప్పుకెళ్ళింది నువ్వేరా? ఇంట్లోకి వచ్చి నా 50,000 తీసుకుని వెళ్ళిపోతావా? అరే నేను ఎవరో తెలుసారా నీకు? ఈ ఊళ్ళో పెద్దరైన 50,000 మీరే ఇచ్చారు కదండి. రాత్రి ఏం తీసుకుపోయినా? అది కాదు అత్తమ్మ, మీరే కదా రాత్రి నా కూతుర్ని బంగారంగా చూసుకొని బంగారం చేయించారు. మా అత్తగారికి వాళ్ళ అత్తగారు ఇచ్చారా? మా అత్తగారు నాకు ఇస్తే
రాత్రి జోబీలో 10,000 పోయింది, ఏమైందని వెతుకుతుంటే నాకు అయ్యగారు నెలకు ఒకసారి 500 ఎత్తురైతే నువ్వు 500 తీసుకెళ్ళి కదా నా 500 ఈ ఫ్యామిలీ అంతా ఒక టైప్ లా ఉంది. రాత్రి అయితే ఒకలా బిహేవ్ మరుసటి రోజు రాత్రి అమ్మో అమ్మో అమ్మో, పగలైతే ఒకలా రాత్రి అయితే ఇంకోలా బిహేవ్ చేస్తున్నారు సార్. ఇవాళ ఇస్తాను సార్ జలకు. రే మామా, ఎక్కడున్నావురా? అల్లుడు గారు ఎందుకండి అంత గట్టిగా అరుస్తారు? అల్లుడు గాలేడు గిల్లుడు గాలేడు, అమ్మాయిని పిలిపిస్తే తీసుకొని వెళ్ళిపోతాడు. అమ్మాయిని తీసుకెళ్దు కానీ అల్లుడు గారు, మరి ఇంత లేట్ వచ్చారు ఎందుకు? లాస్ట్ బస్సుకి మా అమ్మాయి అంటే ప్రేమ తొక్క తోలు బెల్ట్ అన్ని ఉన్నాయి. మా అమ్మాయి ఏం లేదు, అమ్మాయిని చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా పెంచారని చెప్తున్నా. అల్లుడు గారు ఎందుకండి మీరు వచ్చి వెళ్ళిపోతున్నారు? నా కూతురు చేసుకోరా? 600 అయినా 106 అయినా అమ్మాయి నాకు ఇచ్చేత నేను తీసుకొని వెళ్ళిపోతా. మీతో ఉండను, నేను చేసుకొని పో. ఎక్కడున్నావే? ఎప్పుడు ఆపుతాడో నేను చూస్తాను. అల్లుడు గారు పొద్దున్నే మొదటి బస్సుకి వెళ్ళిపోద్దు కానీ అల్లుడు గారు ఒక్క అరగంట ఆగండి. అమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా తల్లి? లేదు నాన్న. వెళ్ళిపోతున్నావా అమ్మా? తీసుకెళ్ళిపోండి బాబు, తీసుకెళ్ళిపోండి. 5 అయిపోయింది. ఎప్పుడు ఆపుతాడో నేను చూస్తాను. స్కిట్ స్టార్టింగ్ నుంచి సైలెంట్ గా మూసుకొని ఉన్నావు, ఇప్పుడేమో రే అంటున్నావేంటో, కొడుతున్నావేంట్రా? మళ్ళీ కొడతా. ఎవట్రా నువ్వు? అది నా పెళ్ళాం. నీ పెళ్ళం అంటే నేను నమ్మను. ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 4:55 అయింది. ఒక్క 5 నిమిషాలు ఆగు, నీకే తెలుస్తుంది. ఇన్ని రోజులు ఆగి ఉన్న 5 నిమిషాలు ఆగలేనా నేను? నీ టైం బ్యాడ్. 3, 2, 1. అట్లే ఏమండి ఇంత చల్ల పొద్దున్నే ఎక్కడికి మీరు బయటికి బయలుదేరుతున్నారు? అంటే పాల ప్యాకెట్లు తీసుకురావాలి కదా, అందుకే పొద్దున్నే లేచాను. మీ ఆరోగ్యం పాడైంది కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. మామయ్య గారు ఏంటి పొద్దున్నే బయటకు వెళ్తే ఎక్కడ బయలుదేరారు? అంటే వాడు వచ్చాడు మామయ్య గారు మీ కూతుర్ని లేపుకొని వెళ్ళిపోవడానికి. అవును. అరే నీ నోట్ల మన్ను వడకరారా కొడక. మా అమ్మాయి గారు లేకపోతావా నువ్వు? బుట్ట బొమ్మ